గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము సర్వీస్‌లో పనిచేస్తున్నప్పుడు మనకు లీవ్స్ ఎన్ని యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈఎల్స్ అనేవి సంవత్సరానికి 30 వస్తాయి. హెచ్‌పిఎల్స్ అనేది 20 వస్తాయి. సో, అవి ఎంత యాడ్ అవుతున్నాయో తెలుసుకున్నప్పుడు, అలానే మీకు అది వాడుకోవడం ఎలా అని కూడా తెలిసుండాలి. ఎందుకంటే మీకు కమ్యూటేడ్ లీవ్స్ కూడా 240 వరకే సంవత్సరానికి వాడుకోవాల్సి ఉంటుంది. కమ్యూటేడ్ లీవ్ అంటే హాఫ్ పే లీవ్‌ని మనము క్లబ్ చేసుకొని దాన్ని ఫుల్ పే కింద మార్చుకునేవి కమ్యూటేడ్ లీవ్. సో, ఈ రూల్స్ అన్నీ మీకు తెలిసుండాలి. అలాంటిదే మీకు ప్రిఫిక్స్, సఫిక్స్ మధ్యలో లీవ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు ఎన్ని లీవ్ డిడక్ట్ అవుతాయన్నది ముఖ్య పాయింటు. ఇది తెలుసుకోకపోతే మీకు లీవ్స్ చాలా లాస్ అవుతాయన్నమాట. ఇంకా చూసుకుంటే ఫండమెంటల్ రూల్ 68 ప్రకారం సాధారణంగా ఉద్యోగి సెలవు చార్జ్ బాధ్యత బదిలీ చేసిన రోజు నుండి ప్రారంభమై తిరిగి విధుల్లో చేరే ముందు రోజు వరకు ఉంటుంది. సో, ఈ సందర్భంగా లీవ్స్‌కు ప్రిఫిక్స్ మరియు సఫిక్స్ అంటే ఏ హాలిడేస్ అనేవి లీవ్‌కి ప్రిఫిక్స్ చేయాలి లేదా సఫిక్స్ చేయాలన్న విధానంపై ప్రభుత్వాలు నియమాలు రూపొందించవచ్చు. సో, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే హాలిడే మధ్యలో వస్తే ఏం జరుగుతుంది? ఇది చాలా మంది ఉద్యోగులకు తెలియని విషయం. సో, ఎగ్జాంపుల్ ఈఎల్ ప్లస్ హాలిడే ప్లస్ ఈఎల్ మీరు తీసుకున్నారనుకుందాం. ఒక హాలిడే 2 లీవ్స్ మధ్యలో వస్తే ఆ హాలిడేస్‌ని కూడా లీవ్‌లోనే పరిగణిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఉదాహరణ సోమవారం ఈఎల్, మంగళవారం ఈఎల్, బుధవారం గవర్నమెంట్ హాలిడే, గురువారం ఈఎల్, శుక్రవారం ఈఎల్. ఇక్కడ బుధవారం హాలిడే అయినప్పటికీ అది 2 లీవ్ స్పెల్స్ మధ్యలో ఉంది కాబట్టి సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజుల లీవ్ డిడక్ట్ అవుతుంది. అంటే ఉద్యోగి అనుకున్న రోజులు 4 ఈఎల్ అయినా మధ్యలో ఉన్న హాలిడే కూడా లీవ్‌గా లెక్కలోకి వస్తుంది. శుక్రవారం ఈఎల్, శనివారం, ఆదివారం, సోమవారం ఈఎల్. అంటే శుక్రవారం ఈఎల్, శనివారం సెకండ్ సాటర్‌డే, ఆదివారం సండే, సోమవారం ఈఎల్. ఇక్కడ శనివారం, ఆదివారం 2 లీవ్ స్పెల్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి శుక్ర, శని, ఆది, సోమ 4 రోజులు లీవ్. సో, 2 రోజులు అనుకున్న లీవ్ 4 రోజులు అవుతుంది. సో, మీకు ఎమర్జెన్సీ కేస్‌లో మొత్తం సీఎల్స్ వాడకుండా కొన్ని సీఎల్స్ కాపాడుకుంటే ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే మీకు ఒక ఫంక్షన్ ఉంది. ఫ్రైడే మీకు అటెండ్ అవ్వాలి. మండే అటెండ్ అవ్వాలి. సో, ఆ టైమ్స్‌లో మీరు ఈఎల్ పెడితే ఆ 4 లీవ్స్ కింద డిడక్ట్ అవుతాయి కాబట్టి మీకు లాస్ అవుతుంది. సో, ఈ కేస్‌లో అసలు ప్రిఫిక్స్ అంటే ఏంది ఒకసారి చూద్దాం. ఉదాహరణ శనివారం హాలిడే, ఆదివారం హాలిడే, సోమవారం ఈఎల్, మంగళవారం ఈఎల్ పెట్టారు. అంటే ఇక్కడ శనివారం, ఆదివారం లీవ్స్‌కు ముందున్నాయి కాబట్టి అవి మీకు కన్సిడర్ చేస్తారు కాబట్టి సోమవారం, మంగళవారం 2 రోజులు ఈఎల్ఏ అవుతుంది. అంటే 4 రోజులు మీరు అవైల్ చేసుకున్న ప్రిఫిక్స్ 2 రోజులు సెకండ్ సాటర్‌డే, సండే ఉంటాయి కాబట్టి మీకు 2 రోజులు మాత్రమే ఈఎల్ డిడక్ట్ అవుతుంది. ఇంకొకటి చూసుకుంటే సోమవారం ఈఎల్, మంగళవారం, బుధవారం 3 రోజులు ఈఎల్ తీసుకున్నారు. గురువారం హాలిడే వచ్చింది. మీరు శుక్రవారం డ్యూటీ జాయిన్ అయితే మీకు ఈ 3 రోజులకి మాత్రమే ఈఎల్ డిడక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ గురువారం అనేది ప్రిఫిక్స్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ రీచెక్ చేస్తే సిట్యుయేషన్ 1 హాలిడే ప్లస్ ఈఎల్. హాలిడే అనేది ప్రిఫిక్స్, ఈఎల్ అనేది లీవ్. అప్పుడు ఒకటే లీవ్ డిడక్ట్ అవుతుంది. ఈఎల్ ప్లస్ హాలిడే. హాలిడే అనేది సఫిక్స్, ఈఎల్ అనేది లీవ్. సో, ఇక్కడ కూడా ఒక ఈఎల్ డిడక్ట్ అవుతుంది. ఈఎల్ ప్లస్ హాలిడే ప్లస్ ఈఎల్ మధ్యలో ఉన్న హాలిడే కూడా లీవ్ కిందనే ఎళ్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట. కానీ ఇదే సీఎల్‌కి వర్తించదు. మీరు ఫ్రైడే రోజు సీఎల్ తీసుకున్నారు. మధ్యలో సెకండ్ సాటర్‌డే, సండే వచ్చింది. మండే సీఎల్ తీసుకున్నారు. ఆ కేస్‌లో మీకు 2 రోజులు మాత్రమే సీఎల్ డిడక్ట్ అవుతదనమాట. సో, ఇదే కేసు లోకల్ హాలిడేస్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలనమాట. సో, ప్రతి సంవత్సరం లీవ్స్ అనేవి గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్‌లో వస్తాయి కాబట్టి ఎఫ్ఆర్ 68కు సంబంధించిన రూలింగ్ ప్రకారం డిస్ట్రిక్ట్ గెజెట్‌లో మాత్రమే ప్రచురించిన లోకల్ హాలిడేస్‌ను లీవ్స్‌కి ప్రిఫిక్స్ చేయడానికి అనుమతి ఉండదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఆహ్, డిస్ట్రిక్ట్ గెజెట్‌లో మాత్రమే లోకల్ హాలిడేస్‌ని పట్టుకొని మీరు ప్రిఫిక్స్ పెట్టుకుంటే మీకు అన్ని లీవ్స్ లాస్ అవుతాయి కాబట్టి వాటిని సాధారణంగా లీవ్స్ కింద ప్రిఫిక్స్ కింద తీసుకోరాదు. అందువల్ల గవర్నమెంట్ హాలిడే మరియు డిస్ట్రిక్ట్ లోకల్ హాలిడే రెండింటి విషయంలో ఒకే విధంగా నిర్ణయం తీసుకోవద్దు అన్నమాట. సాధారణంగా టీచర్స్‌కుంటాయి. సో, వాటిని నేను నార్మల్ హాలిడే లాగా ప్రిఫిక్స్ చేసుకుంటాను అలా అంటే నడవదన్నమాట. రివైజ్ చేసుకుంటే హాలిడే ప్లస్ ఈఎల్ లీవ్ ముందు ప్రిఫిక్స్ చేయవచ్చు. ఈఎల్ ప్లస్ హాలిడే లీవ్ తర్వాత సఫిక్స్ చేయొచ్చు. ఈఎల్ ప్లస్ హాలిడే ప్లస్ ఈఎల్ లీవ్ మధ్యలో హాలిడే కూడా లీవ్. ఈఎల్ ప్లస్ సండే ప్లస్ ఈఎల్ లీవ్ మధ్యలో సండే కూడా లీవ్. ఈఎల్ ప్లస్ గవర్నమెంట్ హాలిడే ప్లస్ లీవ్ మధ్యలో హాలిడే కూడా లీవ్ అవుతుందన్నమాట. లోకల్ హాలిడే ప్లస్ ఈఎల్ ముందు ప్రత్యేక నిబంధన వర్తిస్తుందన్నమాట. సో, ఈ రూల్స్ అన్నీ కాంపిటెంట్ అథారిటీ అనుమతితో మరియు సిట్యుయేషన్‌ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.
సో ఇది ఈరోజు ప్రిఫిక్స్, సఫిక్స్, లీవ్ ఎలా తీసుకోవాలి, ఈఎల్ ఎలా వాడుకోవాలి, లేకపోతే మీరు లీవ్ ఎక్కువగా డిడక్ట్ కాకుండా ఎలా చూసుకోవాలి దానికి సంబంధించిన వీడియో. సో ఇలాంటి మరీ ఇంత యూస్ఫుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీ ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.